గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మిగిల్చిన అప్పులు శాపంగా పరిగణించింది. కాస్త ఒడిదొడుకులు ఇబ్బందులైనా కానీ సవ్యంగా ప్రభుత్వం నడుస్తుంది. ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా అమలు అవుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు వాళ్లకు బలం కోల్పోయినందుకు జనంలో మమ్మల్ని బదనాం చేయడం తప్ప వాళ్ళు చేసే కార్యక్రమం ఏం లేదు. ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ జీరో అయింది. కాంగ్రెస్కు ఇంకో 10 సంవత్సరాలు పబ్లిక్ అవకాశం ఇస్తారు. ఆ విధంగా పనిచేస్తున్నారు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో అప్పుల రాష్ట్రంగా వాళ్ళకు మిగులు బడ్జెట్తోన ప్రభుత్వాన్ని ఇస్తే చిప్ప చేతికిండ్రు. 7 లక్షల కోట్ల అప్పులతోన రాష్ట్రము ఈరోజు దివాలా తీసిన దాన్ని, ఆ నష్టాన్ని పూడ్చడానికి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ రాత్రి పగలు అనకుండా రాష్ట్రం గురించి ఆలోచన చేసుకుంటా అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఇది చాలా మంచి శుభసూచకము. Subscribe us and press the bell icon for more interesting updates.